నానా హాస్పిటల్కి వెళ్దామా? ఏ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు అత్తయ్య గారు? ఏమండి, మీకు నడుమే కదా పట్టిందంటున్నారు, మీరు ఇలా బోర్లో పడుకోండి, నేను మీ పైకెక్కి పాతాళంలోకి తొక్కేద్దాం అనుకుంటున్నావా? బుల్డోజర్ లాగుంటావు నువ్వు. నా వీప్ మీదకి ఎక్కితే ఇంకేమైనా ఉందా? అందుకే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం బెటర్ కదరా. హాస్పిటల్కి ఏం అవసరం లేదురా. పడినప్పుడు పట్టేసినట్టుంది, కానీ ఇది ఎత్తి మంచం మీద పడేసిన తర్వాత ఏదో కొంచెం అమ్మ సెట్ అయినట్టు అనిపిస్తుంది. చూసారా, ఇలా కూడా నా సర్వీస్ మీకు ఎంత ఉపయోగపడిందో. చేసావులే పెద్ద గొప్ప. సరే అత్తయ్య గారు, మీరందరూ వెళ్ళండి, నేను ఆయన్ని దగ్గరుండి చూసుకుంటాను. ఏంటే నువ్వు దగ్గరుండి చూసుకునేది? అసలు నువ్వు ఈ గదిలో ఉండటానికే వీల్లేదు. పో ఇక్కడి నుంచి. అదేంటి అంత హెల్ప్ చేస్తే అలా మాట్లాడుతున్నావు? భారీగా దగ్గరుండి చూసుకోవాలి కదా. అది భార్య కాదు కాబట్టే వద్దని చెప్తున్నాను. సరే అత్తయ్య, మీ మాటని నేనెందుకు కాదంటాను. ఏమండి, నైట్ అంతా అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను. ఇదిగో, నైట్ రావటం కాదు, మళ్ళీ తెల్లారే వరకు నా కంటికి కనిపించకూడదు. నా కంటికి కూడా కనిపించకూడదు, అర్థమైందా? పో ఇక్కడి నుంచి. ఏంటో మంచి చేస్తే ఇలా మాట్లాడతారు అందరూ. ఏం చేస్తాం? అక్షిత, ఏమైంది అక్షిత? ఏం లేదు, చెయ్యి తగిలింది. చూసుకోవాలి కదా, పద హాస్పిటల్కి వెళ్దాం. ఏం పర్లేదు, చిన్న దెబ్బే. చిన్న దెబ్బ అని నువ్వు అనుకుంటున్నావు, రేపు ఏమైనా అయితే స్వెల్లింగ్ వచ్చేస్తే? వెళ్దాం అక్షిత, నా మాట విను. చిన్న దెబ్బే అని మొండిగా ప్రవర్తించొద్దు, పద. నాకేం కాలేదు చంటి, టెన్షన్ పడకు. వీడేంటి ఇంత ప్రేమ చూపించేస్తున్నాడు? అక్షిత, చూసావా చంటికి నువ్వంటే ఎంత ప్రేమో. నీకు చిన్న దెబ్బ తగిలినా ఎంతలా విలవిల్లాడుతున్నాడు. ఆ ప్రేమని అర్థం చేసుకో. అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. పైగా ఆయన వైపు కూడా వెళ్లకుండా పొద్దున వరకు కనపడకూడదని కూడా చెప్పారు. దగ్గర కూడా అదే మాట చెప్పారు కాబట్టి నేను కనబడకపోయినా ఎవ్వరికీ డౌట్ రాదు. ఇదే రైట్ టైం. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నిన్నే అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు? జాబ్ చేయడానికి వెళ్తున్నాను బామ్మగారు. జాబా? అవును బామ్మగారు, నాకు రేడియో జాకీగా ఉద్యోగం వచ్చింది. 9:30కి ప్రోగ్రామ్ ఉంది. ఈ రోజే ఫస్ట్ డే, జాయిన్ అవ్వాలి. అందుకే ఇలా. ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకేంటమ్మా? రేపు కాలేజ్లో ఫీజు కట్టాలి బామ్మగారు. ఫీజు కట్టాల్సి వస్తే నేను లేనా?
నన్ను అడిగితే నేనివ్వనా? మావ ఇవ్వడా? వద్దు బామ్మగారు, ఆయన కూడా ఇస్తానన్నారు. కానీ నాకెవ్వరి మీద ఆధారపడడం ఇష్టం లేదు. నా కష్టంతోటి నేనే నా ఫీజు కట్టుకుంటాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. నీ ఆత్మాభిమానం గురించి నాకు తెలుసమ్మా. కానీ విన్నావు కదా, నువ్వేం తప్పు చేస్తావో, ఎప్పుడు దొరుకుతావా, ఇంట్లోంచి బయటికి పంపించేద్దామని సుమలత ఎదురు చూస్తుంది. చెప్పకుండా ఇలా ఉద్యోగానికి వెళుతున్నావంటే ఆ వంక చాలదా దానికి? ఉద్యోగం చేయడం తప్పు కాదు కదా బామ్మగారు. వాళ్ళ దృష్టిలో తప్పే కదా. మాకు చెప్పకుండా చేసావని ఒక్క కారణం సరిపోదా? ఏం కాదు బామ్మగారు, తెల్లారే వరకు నా మొహం ఎవరు చూపించొద్దు అని చెప్పారు కదా. నేను కనబడకపోయినా ఎవ్వరికీ అనుమానం రాదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీరు ఎవరికీ చెప్పొద్దు. సరే, నేను వెళ్ళొస్తాను. ఈ అమ్మాయిని చూస్తే ఆత్మాభిమానానికి పోతుంది. ఆ దుర్మార్గురాల్ని చూస్తే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తుంది. ఏం జరుగుతుందో ఏంటో భగవంతుడా. గాయ్స్, తనే ఈ రోజు నుంచి మన స్టూడియోలో జాయిన్ అవబోతున్న కొత్త ఆర్జే. హాయ్ హాయ్, థ్యాంక్ యూ. పల్లవి, కమ్. చూడు పల్లవి, ఏ మాత్రం నర్వస్ గా ఫీల్ అవ్వకుండా హ్యాపీగా సరదాగా మాట్లాడేసాయి. ఫ్రెండ్స్తో జోకులు వేస్తున్నట్టు, ఇంట్లో వాళ్ళతో సరదాగా స్పెండ్ చేస్తున్నట్టు అలాగే ఫీల్ అవ్వు. ఓకే మేడం, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? నా పేరుని ఈ ప్రోగ్రాంలో పల్లవి అని కాకుండా వేరే పేరు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు? నాకు కొన్ని ఇబ్బందులున్నాయి. మరే పేరు పెడదాం? కోకిల, గలగల విత్ కోకిల. ఓ నైస్, బాగుంది. కూర్చో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, శుభ సాయంత్రం.